హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీకు ఒక అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చూసిన పుణ్యఫలం అయితే మీకు వస్తుంది. విగ్రహ ప్రతిష్టలు అయితే మనం ఎప్పుడో రేర్గానే చూస్తాము. మా ఊర్లో మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట అయితే జరిగింది, మీరు కూడా చూడండి. ఈరోజు అయితే వర్షం పడేలాగా ఉన్నది. ఓహో, అక్కడ అటు నుంచి ఇటు వచ్చేదా? ఇంత దూరం వచ్చి తిప్పుకొని మళ్ళీ ఇట్లా రావాలా? అది ఏంది, మళ్ళీ రివర్స్ వస్తున్నాం. వెదర్ అయితే చాలా బాగుంది కదా ఇవాళ, మీరు కూడా చూడండి ఒకసారి. వస్తుంది కదా, వర్షం పడేటట్టే ఉంది, కానీ వర్షం పడద్దు దేవుడు ఇవాళ ఒక్కరోజు. లాంగ్ వీడియో చేయడం ఫస్ట్ టైము, అంటే కెమెరా చూస్తూ మాట్లాడడం అంటే నాకు అస్సలు రాదు. ఏదో ట్రై అయితే చేసిన, నేను లాంగ్ వీడియో చేయాలి కదా అని. వీడియోస్ కొత్త కొత్త కదా మాట్లాడడానికి ఇంకోసారి విలేజ్లో ఉంటే మంచిగా అనిపిస్తుంది, కానీ మనకు కొన్ని ఫెసిలిటీస్ లేక మనము సిటీ అని తిరగాల్సి వస్తుంది. నా వీడియోస్లో అయితే నా వాయిస్ అస్సలు బాగాలేదు, అది నాకైతే తెలుసు, ఎందుకంటే నా వాయిస్ కొంచెం గర్గర అని ఉంటుంది. కొంచెం ఇగ్నోర్ చేయండి వాయిస్ని అయితే, అంటే వీడియోస్ చేయడం కూడా కొత్త కొత్త. ఈ వీడియోలో అయితే నాకు ఫుల్ సర్ది అయింది, వాయిస్ అయితే ఇంకా ఘోరంగా వస్తుంది, కొంచెం ఏం అనుకోకండి. నవరాత్రులు అయితే మస్తు గ్రాండ్గా జరుగుతుంది మా ఊర్లో అయితే, అసలు అమ్మవారి దగ్గర మా ఊళ్ళో అయితే డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారు. మేమైతే దసరాలో ఒక రోజు జైరాబాద్ నుండి రాయకోడ్ వరకు నడుచుకుంటానే వస్తాము. మా ఊర్లోకి అయితే ఎంట్రీ అయ్యాము. ఇక్కడ పాండురంగం టెంపుల్ అయితే ఉంటుంది. వ్యూ ఎంత బాగుంది కదా, వస్తుంది కదా వ్యూ. ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడ అమ్మవారిది శిఖరం, గోపురం. ఇట్లా వెళ్తే వీరభద్రం టెంపుల్. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, వీరభద్రం టెంపుల్. అమ్మవారి టెంపుల్కి వెళ్ళి మైసమ్మ గుడికి పోదాం. ఇదే ముంబాదేవి టెంపుల్ అన్నమాట, రాయకోడ్లో. అమ్మవారు మా ఇంటి దైవం, మా కులదైవం కూడా. దసరా నవరాత్రులు అయితే చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత గ్రాండ్గా అవుతుంది అమ్మవారి దగ్గర. రాయకోడ్కి వచ్చినామంటే అమ్మవారి దర్శనం చేసుకొని అయితే ఓము, కంపల్సరీ ఉమాదేవి, పోషమ్మ తల్లి, మైసమ్మ తల్లి కంపల్సరీ దర్శనం చేసుకొని వెళ్తాం ఎవరైనా సరే. ఈ అమ్మవారు మనకి ముంబైలో ఉంటుంది కదా, ముంబాదేవి అమ్మవారు, అదే అమ్మవారు. మా వాళ్ళు కూడా అక్కడ నుంచి చేపించి తీసుకొని వచ్చారు, మా పెద్దవాళ్ళు. ఈ అమ్మవారి గుడి కూడా చాలా చిన్నగా ఉంటుండే, తర్వాత గుడి కొంచెం పెద్దగా చేయించి పెద్ద విగ్రహం తీసుకొచ్చి పెట్టిరు అమ్మవారిది కూడా, కానీ చాలా పవర్ఫుల్ అమ్మవారు. మైసమ్మ గుడి దగ్గర అయితే 3 రోజులు పండగలాగా జరిగింది. 3 రోజులు పూజలు, హోమాలు అన్నీ జరిగినాయి. అసలు మైసమ్మ గుడి ముందు నుంచే ఉంది, అంటే అమ్మవారిని కూడా మా పెద్దలే ప్రతిష్ఠించిండే. అయితే అసలు ఏం జరిగిందో తెలియదు, కానీ అమ్మవారి విగ్రహం మధ్యలో నుంచి చీలిక వచ్చిండే. ఊర్లో ఉండే పంతులని అడిగితే ఇలా చీలిన విగ్రహం పూజలో ఉంచరాదు అని చెప్పారు. కొత్త విగ్రహం తెచ్చి ప్రతిష్ఠించాలి శాస్త్ర ప్రకారం మళ్ళీ అని చెప్తే సరే అని అమ్మవారిది కొత్త విగ్రహం అయితే చేయించి మళ్ళీ శాస్త్ర ప్రకారం పూజలు, హోమాలు అన్నీ చేసి అమ్మవారి విగ్రహం అయితే ప్రతిష్ఠించారు కొత్తది. అమ్మవారి
అమ్మవారిని అయితే తీసుకొచ్చినాక ఒక రోజు అయితే ఇట్లా పడుకోబెడతారంట. ఆ తర్వాతనే విగ్రహ ప్రతిష్ఠ అయితే చేస్తారు. ఈ వీడియోలో ముమ్మాయి దేవి గురించి కానీ మైసమ్మ తల్లి గురించి కానీ నాకు తెలిసింది నేను చెప్పాను. నేను ఏదైనా తప్పు చెప్పుంటే మాత్రం మా ఊరి పెద్ద మనుషులైతే నన్ను క్షమించాలి. విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఇంద్రరాజాయ విద్మహే ఇంద్రేశ్వరాయ ధీమహి తన్నో ఇంద్ర ప్రచోదయాత్. ప్రతిష్ట అయినప్పుడు అవధూత గురువు గారు కూడా వచ్చండి బర్దీపురం నుంచి. ప్రసంగం కూడా విందాము. అందుకే ప్రతి ఒక్కరిలో పరమాత్మని దర్శించుంది అని వేదం చెప్తుంది. అయితే ఆ పని మనం చేయలేము, అది మనకు సాధ్యం కాదు, అది విశ్వసించలేము, అది నమ్మలేము. పుణ్యభూమి తపోభూమి అని మన భారతదేశానికి అంటారు. ఈ కర్మభూమి అంటే నువ్వు ఏదైతే కర్మ చేస్తావో ఆ కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవించాలి, తప్పకుండా అనుభవించాలి, అనుభవిస్తాను కూడా. నువ్వు ఏదైతే క్రియ చేస్తావో ఈ క్రియ చేసింది ఈరోజు అనుభవించకపోవచ్చు, కానీ రేపకాలను అనుభవిస్తావు, ఈ జన్మలను అనుభవిస్తావు. ఈ జన్మలు అనుభవించకపోవచ్చు, కానీ ఆగామి కర్మ అంటారు, సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఈ 3 రకాల కర్మ. సంచిత కర్మలు ఉంటాయి, ఆ సంచిత కర్మలు మనకి ఇబ్బంది పెడతాయి.
ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు కటిక దరిద్రం ఇంట్లో పుడతాడు, తాగుదామంటే నీళ్ళు ఉండవు, అలాంటి ఇంట్లో పుడతాడు. వాడు ఏం పాపం చేశాడు? ఆ చిన్న పిల్లాడికి ఏం తెలుసు? కానీ వాడు ఆ ఇంట్లో పుట్టాడు. చదివిద్దామంటే డబ్బులు ఉండవు, తాగుదామంటే నీళ్ళు ఉండవు, ఇల్లు పెడతామంటే. గురువు గారు ప్రసంగం తర్వాత ముమ్మాయిదేవి గుడిలో హారతి కూడా ఇచ్చారు. ఇక అమ్మవారి దగ్గర పూజలు, హోమాలు, విగ్రహ ప్రతిష్ట అన్నీ అయిపోయినాయి. అందుకని లాస్ట్ పూర్ణాహుతి అయితే ఆ మైసమ్మ తల్లి చల్లటి చూపు, ఆశీర్వాదం మనందరిపై ఎప్పుడూ ఉండాలి. ఇక అందరూ భోజనాలు అట్లా చేసి కూర్చున్నారు. ఈ వీడియోని ఇక్కడి వరకు అయితే చూసుంటే మాత్రం ఆ మైసమ్మ తల్లి ఆశీర్వాదం మనందరిపై ఎప్పుడు ఉండాలని అయితే కోరుకుంటున్నాను. అట్లనే మీకైతే నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.